సీఎం ఆర్టీసీ ఉన్నారు నాట్ నేను యాక్షన్ వాళ్ళు వేసారని డిఎం గారు చెప్తారు. ఆడే వచ్చేసి మాట్లాడారు. నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టితోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు, వ్యాపారం కోసం కాదు. కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబో రోజుల్లో నర్సిపల్లికి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడుతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైతే నా పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు. ఇలా చెప్తున్నాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. ఈ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. అక్కడ నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు నాకు. ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలాగుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు చూపిస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాయరండి, గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికంటే తెగిస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కూడా అడిగేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా ఆస్తి పోతున్నట్టు నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. అంటే ప్రజలు కూడా ఎన్ని జరుగుతున్నప్పుడు సహకరించాలా, జరగకుండా చూసుకోవాలా. అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి. మీరు అతను